సార్ ఈరోజు జగ్గేపేటలో కొంతమంది ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మా మత పెద్దలు కూడా ఈ సంవత్సరం ఆవుల జోలికి వెళ్ళకూడదు, ఆవులు వాళ్ళు దేవమాతగా పూజిస్తారు కాబట్టి, హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు కాబట్టి మనం కూడా వాళ్ళని మనోభావాలను గౌరవించాలి చేయాలని చెప్పేసి మా పెద్దలు, మా గురువులు కానివ్వండి, మా మత పెద్దలు కానివ్వండి, ఢిల్లీలో సమావేశమై వాళ్ళు ఒక సమావేశంలో తీర్మానించడం జరిగింది. మొత్తం ఇండియా వైజ్ కూడా ఎక్కడ కూడా ఆవుల్ని కోయకూడదు, మీరు ఒంటెలు కానివ్వండి, లేదంటే ఏటపోతులు కానివ్వండి, లేదంటే దున్నపోతులు ఏమైనా అలాంటివి పోయింది తప్ప ఎవరు కూడా ఈసారి దాన్ని ఎగిర్చేయని చెప్పేసి మా ప్రజలందరూ నిర్ణయించారు. ఆ మాట ప్రకారంగానే అంతా ఇండియా మొత్తం వైజ్ కూడా చాలా వరకు మన జగ్గేపేటలో కూడా ఈ రోజు మొత్తం కూడా బెఫెలోస్ అంటే దున్నపోతులనే కోసారు తప్ప ఆవులను ఎలాంటిది కూడా చేయలేదు. కానీ కొంతమంది ఆర్ఎస్ఎల్ అత్యుత్సాహంతో మరి ఈ రోజు మా వాళ్ళ మీద దాడి చేసి అక్కడ మీరు ఆవులను కోసారని చెప్పేసి అనుమానంతో వాళ్ళందరినీ లాక్కొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి ఇక్కడ మన ఈ వెటర్నరీ హాస్పిటల్ తీసుకురావడం అనేది జరిగింది. సార్ మేము ఒకటే వినిపిస్తున్నాం, మా ముస్లిం తరపున ఏదైతే నెమలిని జాతీయ పక్షిగా గుర్తించారో అట్లనే ఆవును కూడా ఒక జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ని మీరు ఏకీభవించి మీరు హిందువులు కూడా అందరూ కూడా ఏకతాటిగా దాన్ని పార్లమెంట్ లో బిల్లు పెట్టి దాన్ని జాతీయ జంతువుగా మేమందరం కూడా దాన్ని గౌరవించి దాన్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము అందరూ కూడా చెప్తాం సార్.